హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. మధ్యాహ్నమే తగ్ లైఫ్ సినిమా చూసామన్నమాట. అయితే సాంబార్ రోత అండ్ ఇంకోటి మణిరత్నం నాకు తెలిసి కొంచెం ఇప్పుడు ఫామ్లో లేడు. అంతకుముందు ఉన్నాడేమో, అస్సలకే లేడు. PS1 PS2 తీశాక కూడా సర్లే ఒకసారి ట్రై చేద్దాము, మనకి ఎట్లాగో అది అర్థం కాలేదు, ఇదన్నా అర్థమయ్యే మూవీ తీస్తాడేమో అని. అయితే మూవీ చూసాక నాకు చాలా అర్థమైంది ఏంటంటే సినిమాలో ఏమీ లేదని, అదనమాట. సో ఫస్ట్ చూడగానే నాకు అనిపించింది ఏంటంటే, అరే అసలు కొంచెం ఎంతైనా మణిరత్నం ట్రాక్ మార్చాలా. ఆయన ఏదో డిఫరెంట్గానే ట్రై చేసిండు, కానీ ఏదేదో చేయబోయి ఏదో అయ్యింది మొత్తం మీద. ఫస్ట్ థింగ్ ఏంటంటే, స్టోరీ ఈజ్ వెరీ ప్రెడిక్టబుల్. ఒక ట్రైలర్లో చూపించినట్టు ఒక పెద్ద ఆయన, ఆల్రెడీ ఒక పొజిషన్డ్ పెద్ద ఆయన ఇన్ సొసైటీ, ఒకరిని పెంచుకుంటారు, అతను ఇతన్ని మోసం చేస్తాడు. తర్వాత ఏమవుతుంది అనేది స్టోరీ. ఫస్ట్ హాఫ్ కొంచెం నీరసంగా ఉంటుంది. సరే, సెకండ్ హాఫ్లో ఆ నీరసాన్ని తీసేయడానికి ఏదన్నా బూస్టో బోన్విటానో ఇస్తారనుకొని కూర్చుంటే, సెకండ్ హాఫ్ మొత్తానికి మన బాడీలో ఉన్న సాల్ట్స్, ఎసెన్షియల్ సాల్ట్స్, ఎలక్ట్రోలైట్స్ అన్నీ కూడా కిందికి అంతా వెళ్ళిపోయే విధంగా ఒక స్టోరీ ఉంటుంది. అండ్ యాక్షన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే సినిమాటిక్ వ్యూలో చెప్తే కెమెరా వర్క్, ఫైట్స్ ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. ప్రాబ్లం ఏంటంటే చెప్పాను కదా, సాంబార్ రోత అదంతా పెట్టి పెట్టి మనకు తెలిసిందే తిప్పి 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 పిప్పి చేశారు. అదనమాట మ్యాటర్. సినిమాలో ఏం బాగుంది అంటే సినిమా చూడడము, థియేటర్ దాని లోపల వెళ్ళి కూల్ డ్రింక్, చిప్స్ తినడము, మనకి ఏదైతే ఖుషి ఉంటుంది చూసినారా, సినిమాకి వెళ్ళేటప్పుడు ఏదైతే ఇంటర్వెల్ హ్యాపీ కూర్చొని తినొచ్చు, మూవీని ఎంజాయ్ చేయొచ్చు, ఆ ఫీలింగ్ బాగుంది. మరేం బాగాలేదంటే సినిమా బాగాలేదు, అదనమాట. డబ్బులు వేస్ట్ చేసుకోకండి, ఓటీటీలో వస్తేనే చూడండి, అది కూడా మీకు సబ్స్క్రిప్షన్ ఉంటే. లేదు అనంటే పెద్దగా మీరు మిస్ అయ్యేది ఏమీ లేదు. హార్డ్ కోర్ కమల్ హాసన్ అండ్ మణిరత్నం ఫ్యాన్స్ తప్ప ఈ సినిమాని ఎవరు చూడలేరు. ఒకవేళ సింబు ఫ్యాన్స్ ఉంటే వాళ్ళు చూడొచ్చు, బికాజ్ సింబు వైజ్గా తన రోల్ బాగానే ప్లే చేశాడు. మిగిలిందంతా అంతంత మాత్రమే. ఇంకా కమల్ హాసన్ అంతా కూడా ఈ భారతీయుడు 2 దగ్గర నుంచి ఏదేదో అయిపోయి ఆయన ఏదేదో కళలు చూపించి అదది చేసేదేదో ట్రై చేస్తున్నాడు. సరే ఓకే, యాక్చువల్గా పెద్ద ఆయన ఏజ్కి రెస్పెక్ట్ ఇచ్చి మనము ఏదో ఒక విధంగా ఎంకరేజ్ చేద్దాము అని చెప్పేసి వెళ్ళాలన్నమాట. ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, జీరో ఎక్స్పెక్టేషన్స్. సినిమా యాక్చువల్గా ఆలోచించండి, ఎంత దారుణంగా డిసప్పాయింట్ చేసింటే మీకు ఇంత దారుణంగా చెప్తున్నానని. సేవ్ మనీ. ఓకే, బాయ్.